కుల సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ నిన్నటి నుంచి జరిగిన తుఫాను నష్టంపై ప్రత్యేకంగా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతానికి మనం మిర్యాలగూడలోని 7 కోట్ల తండా పక్కన ఉన్న ఒక గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడ వీడియోలో చూడొచ్చు. అక్కడ మీకు ఎంత నష్టం జరిగిందనేది, భారీగా గాలి తుఫాను వచ్చి రైతులకు అపారమైన నష్టం వాటిల్లింది. దీంతో అన్నదాతలు ఇక్కడ 7 కోట్ల తండలోని కొన్న అన్నదాతలతోటి రైతులతోటి మానవ హక్కుల సంఘం సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో మాట్లాడటం జరిగింది. వారు 6 కాలం శ్రమించి కష్టపడి పంట చేతికొచ్చే సమయానికి ఇది నీటిపాలు కావటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మాకు ఆత్మహత్యలే శరణ్యమని ప్రభుత్వం ఎకరానికి కనీసం ఒక 20,000 రూపాయల నష్టపరిహారాన్ని అందించి తమను ఆదుకోవాలని వాళ్ళు ఈ సందర్భంగా కన్నీరు మున్నీరైతున్న పరిస్థితి. దీన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మానవ హక్కుల సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎవరైతే ఉన్నారో వారిపై ఎవరైతే ఈ తుఫానులో ఈ ఇటీవల ఏర్పడ్డ తుఫానులో భారీగా నష్టపోయిన రైతుల జాబితాను మండలాల వైద్యుగా తీసుకొని వారికి ఎకరాకు కనీసం ఒక 20,000 నష్టపరిహారం అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గౌడు నల్గొండ జిల్లా కటంగూరు మండలం ఐట్పాంలా తీవ్రంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం భారీగా వాటిల్లింది. ఈ తడిసిన ఒడ్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొనుగోలు చేయాలి, రైతులని ఆదుకోవాలి. మొత్తం మొలికే వెళ్ళి వరి మొత్తం అడ్డం పడిపోయింది. పోసిన ఒడ్లు రాసుల మీద మొత్తం తడిచి ముద్దయిపోయినాయి. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతుకు సరైన నష్టపరిహారం కట్టించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.